అందరికి నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులందరికీ మీ అందరికీ తెలిసిన విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల GST 2.0 సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఉండే స్లాబ్లన్నీ కూడా స్లాబ్లన్నీ కూడా మార్చివేసి రేషనలైజ్ చేసేసి ప్రస్తుతం 2 స్లాబులు మాత్రమే GST తీసుకురావడం జరిగింది. ఏవైతే గతంలో 5%, 12%, 18% ఇలా ఉండేవో వాటిలో చాలా వస్తువులు 0% కంటే ఎగ్జంప్షన్కి తీసుకురావడం జరిగింది. అలానే చాలా వస్తువులు 12, 18 రేట్లో ఉన్న వాటిని 5%కి తీసుకురావడం జరిగింది. దీని వలన ప్రజలకి చాలా డబ్బు ఆదా అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మన రాష్ట్రంలోనే తీసుకుంటే ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 8,000 కోట్లు సంవత్సరానికి ప్రజలందరికీ ఆదా అవ్వడం జరుగుతుంది. సో ఇది మరి ఇంటింటికి తీసుకువెళ్ళి దీనిని ఘనంగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అంటే అనే ఒక సెలబ్రేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 దీపావళి, దసరా టు దీపావళి ప్రతిరోజు 4 వారాల పాటు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లతోటి, డిస్ట్రిక్ట్ హెడ్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 19వ తేదీన 4 వారాలు జరుగుతుంది. ఆఖరిలో 19వ తేదీన గ్రాండ్ క్లోజింగ్ ఉంటుంది. అందరు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరితో కలిపి ఇది గ్రాండ్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో మీకు కొన్ని వస్తువులు ఏవైతే తగ్గిన సెక్టర్ వైజు నేను కొన్ని చెప్తాను. ఉదాహరణకి పన్నీర్ అనేది, చెన్నా అనేది అంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు దానికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది, 0%లోకి వస్తుంది. అలానే ప్యాక్డ్ పరోటా, రోటీలు ఇవన్నీ కూడా 18%లో ఉండేవి, అవి ఇప్పుడు ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ గృహిణులకు ఉపయోగపడేవి చాలా వస్తువులు కూడా 0 అవ్వడం జరిగింది, ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. గృహోపకరణాలు ఉదాహరణకి ఫీడింగ్ బాటిళ్ళు, నిప్పుల్స్ అంటాము, ఆర్టిఫిషియల్ నిప్పుల్స్, ఇవన్నీ కూడా 12% నుంచి 5%కి రావడం జరిగింది. అలానే క్రొవ్వొత్తులు, చేతితో తయారు చేయబడిన క్రొవ్వొత్తులు, ఇవన్నీ కూడా 12 నుంచి 5%కి రావడం జరిగింది. స్టీల్ పాత్రలు గృహిణులకు ఉపయోగపడేవి ఇంట్లో, అవన్నీ స్టీలు, అల్యూమినియం, రాగి, ఇత్తడి ఇవన్నీ కూడా గతంలో 12% స్లాబ్లో ఉండేవి, ఇప్పుడు 5% అవ్వడం జరిగింది. అలానే విద్యార్థులకు కూడా చాలా వస్తువులు మరి రేటు తగ్గడం జరిగింది. ఉదాహరణకి ఇరేజర్స్ 5% ఉండేవి అంతకుముందు, రబ్బర్లు, అవి ఇప్పుడు ఎగ్జంప్షన్లోకి తీసుకోవడం జరిగింది. అలానే గ్రాఫ్ బుక్లు, నోట్బుక్లు ఇవన్నీ కూడా 12% నుంచి ఎగ్జంప్షన్లోకి తీసుకోవడం జరిగింది. పెన్సిళ్ళు, క్రేయాన్లు, తర్వాత పేస్టల్స్ అంటారు పిల్లలు పెయింటింగ్ వేసుకునేవి, ఇవన్నీ కూడా మరి 12% నుంచి 0%లోకి తీసుకురావడం జరిగింది. అలానే మరి 1500 cc కన్నా తక్కువ ఉన్న కార్లు, వీటి మీద చాలా బెనిఫిట్ జరిగింది గవర్నమెంట్కి, అంటే పబ్లిక్కి, వారికి చాలా డబ్బులు ప్రస్తుతానికి మిగులుతూ ఉన్నాయి. అలానే మోటార్ బైకులు 350 cc కన్నా తక్కువ ఉన్నవి కూడా చాలా రేట్లు తగ్గడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినట్లు నేను మొత్తం ప్రజలకి సంవత్సరానికి 8,000 కోట్లు ఆదాయం మిగులుతుంది. సో దీనిని అంటే ప్రభుత్వ అంచనా ఏంటంటే ఈ 8,000 కోట్లు మరలా పబ్లిక్ కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రజలకు మిగిలినట్టు ఉంటుంది. ఇంకా కొన్ని వస్తువులు కొన్నప్పుడు మరలా ట్యాక్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ విన్ సిచ్యువేషన్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ. ఇది చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్గా భావించడం జరుగుతుంది.